అరణ్యములో దేవుడు వారికి భోజనాన్ని కూడా సిద్ధపరిచాడట. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడు, మహాగణుడు, ఆ గొప్ప దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస శృంఖానములో ఉన్నప్పుడు ఆ రోజు దేవాతి దేవుడు వారిని చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చూచుచున్న దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆయన చూచుచూ ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితి కష్టములో ఉన్నావో, నువ్వే ఇరుకు ద్వారమును పడి ఉన్నావో, తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే కనుక. ఆయన ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించడానికి తూర్పు గాలికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి తన దూతను ముందుగా పంపించాడు. ఈరోజు నా జీవితంలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన దూతను ముందుగా పంపించి ఏం చేస్తాడంటే ఆయన కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఏ మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. చేర్చుకునే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, చెయ్యి పట్టుకొని ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు.